అవకాశాలు. తర్వాత ఇక్కడ ఆంధ్రాకి ఆ ఛాయిస్ లేదు, ఎందుకు స్టూడియోలోనే అక్కడ ఉన్నాయి, యాక్టర్లు అందరూ అక్కడ ఉంటారు. కాబట్టి అసలు ఇక్కడ ఎవరు గుర్తించారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు వెళ్ళి పలకరించి వచ్చారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు శిష్యుడని. కేసీఆర్కి అందరు వెళ్ళి అభినందనలు చెప్పొచ్చారు. జగన్కి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించేదాకా వచ్చి పలకరించిన వాడు లేడు కదా, అది తేడా. ఒక రకంగా ఈ 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీ మీద లేదంటే ఆయన చూపించిన వివక్షతనాల దాన్ని, లేదంటే వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత, టికెట్ల ఇష్యూస్లో కానీ, షోల్లో కానీ, కొత్త సినిమాలు ఎక్స్ట్రా షోస్ విషయంలో కూడా 250, 350 రూపాయల టికెట్లు అమ్మినట్టు వాటిని తగ్గించడం కానీ, దీంతో కొంత గ్యాప్ అయితే వచ్చింది. అది శాశ్వతం కాదు అని అనుకున్నారు, కానీ తాత్కాలికం అనుకున్నారు, ఇప్పుడు శాశ్వతం అన్న తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ గ్యాప్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బలిసునోడి గ్యాప్, మావులోడి గ్యాప్. బలిసునోడికి గ్యాప్ వచ్చింది కానీ అది ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుకున్నది చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం కోరుకుంది? ఈ షో ఒక షో మాకు ఉండాలా చిన్న సినిమాకి, అదే కదా జగన్ చేసింది. ఇప్పుడు అదే లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ కోరుకున్నదని అనుకోవాలా? సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు కోరుకున్న చిరంజీవి కూడా అడిగారు అది. చిన్న సినిమాల నుంచి వీళ్ళందరూ పైకి ఎదిగినోళ్ళు. చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ ఒకేసారి ఆకాశంలో చూడబడలేదు కదా. నాగార్జున అయితే ఆకాశంలో చూడబడ్డాడు డైరెక్ట్ గా, కానీ చిరంజీవి చిన్న సినిమాల నుంచి కదా పైకి ఎదిగింది. కాబట్టి ఆయన కోరుకు